హాయ్ గైస్, మీకు నా పైన ఎలాంటి ఒపీనియన్ ఉన్నా ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ వీడియో మేము చేయడానికి ఎన్ని కష్టాలు పడామో తెలుసా. కత్తి మీద సాము లాంటిది. ఈ టెంపుల్ ఉండేది కూడా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్, అందులో పాకిస్తాన్ బార్డర్ కి అతి దగ్గరలో ఉంటది. శ్రీ బుద్ధ అమర్నాథ్ జీ టెంపుల్ అంటారు. ఈ టెంపుల్ పోవడానికి చాలా కష్టమైతే పడాల్సి ఉంటుంది, కానీ యూట్యూబర్లు ఎవరు ఈ వీడియో తీసిందా మన తెలుగులో, నేనైతే చూపించబోతున్నాను. అలాంటి అద్భుతమైన వీడియోని మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే రావణాసురుని వాళ్ళ తాత ఎంత శక్తివంతుడో మీకు తెలుసా? ఈ వీడియో చూసి మీకు అర్థమవుతుంది. పార్వతీ దేవితో కలిసి శివుడు అమరత్వం చెప్పడానికి అమర్నాథ్ కేవ్కు వెళ్తూ ఉంటాడు. ఆ సమయంలో ఇక్కడ కాసేపు సేద తీరారని ఇక్కడ ఇతిహాసం చెప్తుంది. ఇలాంటి అద్భుతమైన వీడియోని ఎంతో కష్టపడి ఎన్నో పర్వతాలు లోయలు దాటిపోయి వీడియో అయితే చేసాం. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది, చూడండి. చుట్టూ మనకి కొండలు ఉంటాయి, కొండల నడుమ మనకి అమర్నాథ్ జీ టెంపుల్ ఉంది. ఇటు సైడ్ అటు సైడ్ మనకి రెండు మంచు కొండల నడుమ అయితే మనకి టెంపుల్ ఉంటుంది. మన యాత్ర అయితే స్టార్ట్ అయింది. చూడండి, ఇక్కడ మన వెహికల్ పోతున్నాయి, వేరే ఒక వెహికల్ అక్కడ స్టాప్ అయినాయి. మన వెహికల్ పోయినప్పుడు వేరే ఒక వెహికల్ మన వెహికల్ లోకి రీచ్ కావడానికి అయితే ఛాన్స్ ఉండదు. అలాగే ఇప్పుడు చూడండి, మనకి అక్కడ ముందర ఆర్మీ వెహికల్స్ పోతున్నాయి. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఆహ్లాదకరంగా అయితే ఉంది గైస్. ఈ బుద్ధ అమర్నాథ్ జీ టెంపుల్ ఒక పెద్ద రాతితో అయితే నిర్మించారు గైస్. ఈ ఆలయానికి 4 ద్వారాలు ఉంటాయి. ఉత్తరం, తూర్పు, పడమర, దక్షిణం 4 ద్వారాలు ఉంటాయి. ఇవి అన్ని వర్ణాలకు ఈ తలుపులు తెరిచి ఉంటాయని ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది గైస్. జమ్మూకి శ్రీనగర్ కి మధ్యలో అయితే పూంచ్ అయితే వస్తుంది. పూంచ్ సెక్టర్ అంటారు కదా, మనకి ఉగ్రవాదులు ఎక్కువ ఈ ఏరియాలో ఉంటూ ఉంటారు. మనము తరచుగా ఈ ఏరియా పేరు వింటూ ఉంటాము వార్తల్లో. ఇక్కడికైతే మనం వచ్చాము. ఇప్పుడు ఈ రోజు మనం ఇక్కడ హాల్ట్ అయితే చేస్తున్నాము. ఇక్కడ బేస్ క్యాంప్ ఉన్నది ఆర్మీ వాళ్ళది. ఈ బేస్ క్యాంప్ లో ఈ రోజు మనము ఇక్కడే స్టే చేస్తాము అనమాట. ఇక్కడ స్థల పురాణం మనం తెలుసుకున్నట్లయితే రావణాసురుని తాత అయిన రిషి పులస్త అనే మహర్షి ఇక్కడ తపస్సు చేసి శివ దర్శనం పొందాడు అనేసి మనకి ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. ఇంకొకటి చూడండి, మనకి ఒక ఆర్మీ జవాన్ అన్న బాయ్ చెప్తాడు. ఎంత అద్భుతం అంటే ఇక్కడ ఈ యాత్రలో మేము ఎంత మందికి బాయ్ చెప్పామో, ఈ యాత్ర చేసినంతసేపు మాకు గూస్ బంప్స్ వచ్చినాయి గాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విహారయాత్ర ఛానల్. ఈ రోజు మనమున్న రైల్వే స్టేషన్ జమ్మూ తావి రైల్వే స్టేషన్, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో అయితే ఉన్నాం. వెల్కమ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. ఇప్పుడు మనము రైల్వే స్టేషన్ లో రైలు దిగగానే మనకి రైల్వే స్టేషన్ బయట రాగానే మనము సిమ్ అయితే మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటది. మన నెట్వర్క్ అయితే ఏమి వర్క్ కాదు. ఇక్కడ సపరేట్ గా జమ్మూ కాశ్మీర్ సిమ్ తీసుకోవాలి. జమ్మూ కాశ్మీర్ సిమ్ తీసుకున్న తర్వాత మనము ఇక్కడ ఇంకా భగవత్ నగర్ బేస్ క్యాంప్ అయితే చేరుకోవాలి గాయస్. ఇప్పుడు మనము లొకేషన్ చూద్దాము. రైల్వే స్టేషన్ కి ఆపోజిట్ లోనే మనకి క్యాబ్స్, బస్సులు అవైలబుల్ లో ఉంటాయి, ఆటోలు. ఆ ఆటో మాట్లాడుకొని మనము పర్ పర్సన్ కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అక్కడ ఆటో మాట్లాడుకొని మనము భగవత్ నగర్ బేస్ క్యాంప్ అయితే వెళ్దాము. భగవత్ నగర్ బేస్ క్యాంప్ కి పోయి అక్కడ మనము బాబా బుద్ధ అమర్నాథ్ యాత్ర అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్. ఇప్పుడు మనము భగవత్ నగర్ బేస్ క్యాంప్ అయితే వచ్చేసినాము. ఇది భగవత్ నగర్ బేస్ క్యాంప్ అన్నమాట. మనకి ఇక్కడ ఆర్మీ వాళ్ళు అయితే ఎక్కువ ఉంటారు. ఈ ఆర్మీ వాళ్ళు కనసైగల్లోనే మనము యాత్ర పాస్ చేసుకొని మన యాత్ర కూడా వీళ్ళ కనసైగల్లోనే మొదలవుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది, చూడండి. ఇప్పుడు మనకి కనిపిస్తున్నది మెయిన్ గేట్ అన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా మనకి, అది మెయిన్ గేట్. అక్కడ మనము చెకింగ్ చేసుకొని లోగాకి అయితే వచ్చేస్తాము. లోగాకి రాగానే మనకి ఇక్కడ మనము యాత్రి పాస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది గైస్. ఇక్కడ మనకి ఒక అతను గొడుగు పట్టుకొని వెళ్తున్నాడు కదా, అలానే కొద్దిగా ముందరకు పోతే రైట్ సైడ్ లో మనకి యాత్రి పాస్ అయితే ఇస్తారు. యాత్రి పాస్ తీసుకున్న తర్వాత ఈ క్యూ లో మనము లోగాకి అయితే వెళ్ళిపోదాం. మనకి లోగాకి రాగానే లొకేషన్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మన మూమెంట్ ఏమంటే మనము ఒక రూమ్ తీసుకోవాలి. మనం పడుకునేదానికి ఒక రూమ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనము రూమ్ తీసుకోవాలంటే మనకి ఇక్కడ ఆపోజిట్ లో మనకి ఒక క్యూ కనిపిస్తుంది కదా, అక్కడ చూడండి ఆ క్యూ కనిపిస్తుంది కదా. ఆ క్యూలో రాగానే మనకి రైట్ సైడ్ లో ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ దగ్గరకు పోయేసి 50 రూపాయలు ఇచ్చి మనము ఒక హాల్లో ఒక ప్లేస్ అయితే తీసుకుంటాము. 50 రూపీస్ ఇచ్చి 50 రూపీస్ తీసుకున్న తర్వాత మనకి ఒక బెడ్, ఒక రగ్గు, ఒక దిండు తీసుకోవాల్సి ఉంటుంది. 120 రూపీస్ మనం ప్లే చేసి అవన్నీ తీసుకుని పడుకుంటాము. మళ్ళీ మార్నింగ్ ఆ వెతుకుపోయి వాళ్ళకి ఇచ్చేసామంటే మనకి 100 రూపీస్ అయితే రిటర్న్ ఇచ్చేస్తారు గాయస్. ఇలా మనకి సేఫ్టీ అయితే ఉంటది. ఇదే క్యూలో మనము యాత్రి బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మన బస్సు అయితే బుక్ చేసుకోవాలి. ఇక్కడ ప్రైజెస్ అయితే మనకి చాలా తక్కువే ఉన్నాయి.
ఇక్కడ మనము ఏ బస్ కావాలంటే ఆ బస్ బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము రూమ్ పడుకోవాల్సి ఉంటుంది గైస్. ఈరోజు స్టే అన్నమాట. ఇక్కడ చూడండి ఇలా పెద్ద ఒక రూమ్ ఉంటుంది, హాల్ ఉంటుంది, దీంట్లో ఏసీ ఉంటుంది. మనకి ఎలా ఉంటుందంటే మన ఇంట్లో ఎలా ఉంటుంది అలా ఉంటుంది అబ్బా. చూడండి ఏసీ కనిపిస్తుంది కదా మనకి చుట్టూ, చాలా సూపర్ గా ఉంటది. పడుకున్న తర్వాత మార్నింగ్ 4 o'clock నిద్ర లేసి మన యాత్ర అయితే మొదలవుతుంది గాయస్. చూడండి ఇప్పుడు మనము యాత్రకి అయితే స్టార్ట్ అయిపోయాము గాయస్. ఇప్పుడు మనకి బస్ నెంబరు మన సీట్ నెంబర్ అయితే ఇచ్చి ఉంటారు. ఆ సీట్లు అయితే మనం ఇప్పుడు కూర్చోవాలి. పోయేసి కూర్చొని తర్వాత మనకి యాత్ర అయితే స్టార్ట్ అవుతుంది. హర హర మహాదేవ్, భారత్ మాతాకి జై అనేసి మన యాత్ర అయితే స్టార్ట్ అయింది. చూడండి ఇక్కడ మన వెహికల్ పోతున్నాయి, వేరే ఒక వెహికల్ అక్కడ స్టాప్ అయినాయి. మన వెహికల్ పోయినప్పుడు వేరే ఒక వెహికల్ మన వెహికల్ లోకి రీచ్ కావడానికి అయితే ఛాన్స్ ఉండదు. అంత హై సెక్యూరిటీ జోన్ లో అయితే మనం వెళ్తూ ఉంటాము. అలాగే ఇప్పుడు చూడండి మనకి అక్కడ ముందర ఆర్మీ వెహికల్స్ పోతున్నాయి. అలాగే ఇంకొద్ది ముందరగా మనకి పోలీస్ ఎస్కార్ట్ అయితే వెళ్తూ ఉంది ముందర. చూడండి అక్కడ లైటింగ్స్ మలుగుతున్నాయి. మనకి ఎస్కార్ట్ ముందు పోతుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి ఆర్మీ వాళ్ళు వస్తున్నారు. చాలా హై సెక్యూరిటీ జోన్ లో అయితే వెళ్తున్నాము. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉగ్రవాదులు అయితే ఎక్కువ ఉంటారు. మన హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తారు కాబట్టి ఇలా మనకి ఆర్మీ సపోర్ట్ ఇచ్చి యాత్ర అయితే స్టార్ట్ చేస్తారు. మనం ఒక ప్రైమ్ మినిస్టర్ ఎలా ఎంత సెక్యూరిటీ ఉంటుందో అలాంటి సెక్యూరిటీ హై జోన్ లో అయితే మనం వెళ్తూ ఉంటాము. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది గైస్. చూడండి వీడియో. అలాగే మనకి అడుగడుగున ఆర్మీ జవాన్లు అయితే ఉంటారు. ఇప్పుడు మనము జమ్మూ అండ్ కాశ్మీర్ లోయలో అయితే వెళ్తున్నాము. ఈ లోయల్లో మనకి ప్రతి తావా ఆర్మీ వాళ్ళు ఉంటారు. నైట్ పొగులు ఎండకి వానికి గాలికి వాళ్ళు అక్కడే డ్యూటీ అయితే చేస్తూ ఉంటారు. నాకైతే చాలా బాధ వేసింది గాయ్. ఎలా అంటే వాళ్ళు ఒక్కసారి చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆర్మీ జవాన్లు ఎక్కడంటే అక్కడ ఉంటారు. వర్షం పడుతూ ఉంది. నైట్ టైం కూడా అక్కడే ఉంటారంటే వాళ్ళకి పాదాలకు నమస్కారం చేయాలి గాయస్. మనము ఇక్కడ హ్యాపీగా పడుకో అంటాం కానీ వాళ్ళు ఎక్కడ ఎంత కష్టం పడుతున్నారు అనేది నేను ఇక్కడ చూసాకే నాకైతే అర్థమైంది. నిజంగా వాళ్ళకి పాదాలకు నమస్కారం చేయాలి గాయస్. ఆర్మీ జవాన్కి మాత్రము ఒక రైతుకి పాదాలకు నమస్కారం చేయాలి. నిజంగా అంత అద్భుతంగా ఉంది. మ్యూజిక్ పెట్టి నేను వీడియో అయితే ప్లే చేస్తాను చూడండి. మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి, సూపర్ గా ఉన్నాయి బా.
ఇక్కడ చూడండి మనకి ఒక ఆర్మీ జవాన్ అన్న బాయ్ చెప్తాడు. ఎంత అద్భుతం అంటే ఇక్కడ మేము ఈ యాత్రలో మేము ఎంత మందికి బాయ్ చెప్పామో ఈ యాత్ర చేసినంతసేపు మాకు గూస్ బంప్స్ వచ్చినాయి గాయస్. అలాగే మనకి రీసెంట్ గా ఒక వార్తల్లో వినింటాం మనము, ఉగ్రవాదులు ఒక బస్సుని కాల్ చేశారు, లోయలో పడిపోయి 12 మంది మృతి చెందారు, ఇంకా కొంతమంది గాయాలయ్యి ఆసుపత్రిలో చేరారని విని ఉంటాము. అదే బుద్ధ అమర్నాథ్ జీ టెంపుల్ ఇంకా శివకోరి టెంపుల్ పోయే మార్గంలో ఈ ఉగ్రవాదులు ఒక ఇంట్లో నక్కి ఉండి మన హిందువులు వెళ్ళే బస్సును అయితే టార్గెట్ చేశారు కదా. ఆ ప్లేస్ కూడా ఇదే, మనం పోయే దారిలోనే ఉంటుంది. ఒకవేళ వీలైతే వాళ్ళు చూపిస్తే మాత్రం నేను కూడా మీకు చూపిస్తాను గైస్. చూడండి మన హిందువుల పరిస్థితి ఇక్కడ ఎంత దీనంగా ఉందో ఒకసారి ఆలోచించండి. హాయ్ గైస్, ఇక్కడ చూడండి జమ్మూ ఇంకా మనము శ్రీనగర్ పోయే రోడ్ లో మనకి టన్నెల్ అయితే వేస్తున్నారు. 100 కిలోమీటర్లు అయితే సేవ్ చేస్తుంది టన్నెల్. చాలా అద్భుతంగా ఉంది గైస్. ఇక్కడ డెవలప్మెంట్ చూస్తుంటే జమ్మూ కాశ్మీర్ లో చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ కొండ లోయల్లో ఒక టన్నెల్ వేస్తున్నారంటే అమేజింగ్ అని చెప్పుకోవాలి గైస్. ఇప్పుడు మనము పూంచ్ అయితే చేరుకున్నాము. మనకి జమ్మూకి శ్రీనగర్ కి మధ్యలో అయితే పూంచ్ అయితే వస్తది. పూంచ్ సెక్టర్ అంటారు కదా, మనకి ఉగ్రవాదులు ఎక్కువ ఈ ఏరియాలో ఉంటూ ఉంటారు. మనము తరచుగా ఈ ఏరియా పేరు వింటూ ఉంటాము వార్తల్లో. ఇక్కడికైతే మనం వచ్చాము. ఇప్పుడు ఈ రోజు మనం ఇక్కడ హాల్ట్ అయితే చేస్తున్నాము. ఇక్కడ బేస్ క్యాంప్ ఉన్నది ఆర్మీ వాళ్ళది. ఈ బేస్ క్యాంప్ లో ఈ రోజు మనము ఇక్కడే స్టే చేస్తాం అనమాట. తర్వాత మార్నింగ్ మనం నిద్ర లేసి మళ్ళీ ఇంకా మన యాత్రకైతే మనం స్టార్ట్ అవుతాం బుద్ధ అమర్నాథ్ కి. మనము ఒక నైట్ అయితే ఇక్కడ స్టే చేయాల్సి ఉంటుంది. తర్వాత మనము బుద్ధ అమర్నాథ్ యాత్ర మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎలాంటి అద్భుతమైన మ్యూజిక్ తో గుజరాతీలు డాన్స్ చేస్తుంటే చాలా అద్భుతంగా అయితే ఉంది గైస్. హాయ్ గైస్, ఇప్పుడు మనము టెంపుల్ ఎంట్రన్స్ లో అయితే ఉన్నాము. టెంపుల్ దగ్గరికి ఇప్పుడే వచ్చి మనము బస్ అయితే దిగాము. ఇక్కడ చూడండి మనకి దట్టమైన కొండలు ఉన్నాయి. ఈ కొండల నడుమ మనకి చుట్టుపక్కల కొండలు ఉంటాయి. కొండల మధ్యలో మనకి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ ఎక్కడ ఉన్నది అంటే పూంచ్ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ్పుర అనే గ్రామంలో అయితే ఉంది. చాలా అద్భుతంగా అయితే ఉంది గైస్. మనకి చుట్టూ మనకి కొండలు ఉంటాయి. కొండల నడుమ మనకి అమర్నాథ్ జీ టెంపుల్ ఉంది.
ఇటు సైడ్ అటు సైడ్ మనకి రెండు మంచు కొండల నడుమ అయితే మనకి టెంపుల్ ఉంటది. మనకి టెంపుల్ పక్కలోనే మనకి ఒక రివర్ అయితే వెళ్తూ ఉంటది. పులస్తా నది ఈ టెంపుల్ పక్కలోనే వెళ్తూ ఉంటది. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఆహ్లాదకరంగా అయితే ఉంది గైస్. ఈ బుద్ధ అమర్నాథ్ జీ టెంపుల్ ఒక పెద్ద రాతితో అయితే నిర్మించారు గైస్. ఈ ఆలయానికి 4 ద్వారాలు ఉంటాయి. ఉత్తరం, తూర్పు, పడమర, దక్షిణం 4 ద్వారాలు ఉంటాయి. ఇవి అన్ని వర్ణాలకు ఈ తలుపులు తెరిచి ఉంటాయని ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది గైస్. చాలా అద్భుతంగా అయితే ఉంది టెంపుల్. మనకి ఇక్కడ లింగ రూపంలో కాకుండా ఒక తెల్లటి స్టోన్ పైన చాలా వెడల్పుగా అయితే ఇక్కడ శివలింగం అయితే దర్శనమిస్తుంది. నేనైతే ఎక్కడ చూడలేదు అంత అద్భుతమైన శివలింగాన్ని ఈ రోజు మనము దర్శించుకుందాం గైస్. చక్మక్ తెల్లటి స్టోన్ పైన ఇక్కడ శివలింగం అయితే ఉంటది గైస్. ఇక్కడ స్థల పురాణం మనం తెలుసుకున్నట్లయితే రావణాసురుని తాత అయిన రిషి పులస్త అనే మహర్షి ఇక్కడ తపస్సు చేసి శివ దర్శనం పొందాడు అనేసి మనకి ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. ఇంకొక స్థల పురాణం ఏమనగా పార్వతీదేవితో కలిసి శివుడు కైలాసమని ఇంకా అమర్నాథ్ కేవ్ అంటారు కదా గైస్. మనకి మంచులింగం ఫామ్ అవుతుంది కదా ఒక కేవులో. ఆ కేవుకి వెళ్లే సమయంలో పార్వతీదేవితో కలిసి అమరత్వం చెప్పడానికి ఆ కేవుకి అయితే వెళ్తాడు. ఆ కేవుకి వెళ్లే సమయంలో ఇక్కడ కాసేపు చేద తీరాడని మనకి ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. అప్పుడే నేను ఒక చెంబులో నీళ్లు వెతుకున్నా కదా గైస్. ఆ నీళ్లు వెతుకొని నేను ఈ క్యూలో పోయి అక్కడ ఆ శివలింగానికి అభిషేకం అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక చెంబులో నీళ్లు ఇస్తారు. మనము లోగా స్వామివారికి అభిషేకం చేసి స్వామివారిని దర్శించుకొని అయితే మనము బయట అయితే రావచ్చు. చాలా అద్భుతంగా అయితే ఉంది చూడండి గైస్. అప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా గైస్ ఈ గర్భగుడికి 4 ద్వారాలు ఉంటాయని. ఇప్పుడు ఈ 4 ద్వారాల ద్వారా మనము వెళ్ళవచ్చు. వెళ్ళి స్వామివారికి అయితే మనం అభిషేకం చేయొచ్చు. చూడండి అక్కడ ఒక లైన్ ఉంది, నేను పోతుండేది ఒక లైను. మనకి గర్భగుడి చుట్టూ అయితే మనం 4 ద్వారాల్లోనే మనం వెళ్తూ ఉంటాము. వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసి స్వామివారిని దర్శించుకొని అయితే రావచ్చు. చూడండి గైస్. ఇప్పుడు మీరు శివలింగాన్ని చూశారు కదా, చాలా అద్భుతంగా అయితే ఉంది కదా. అలాగే హర మహాదేవుని కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పుడు మళ్ళీ మనం నీళ్లు తీసుకొని ఇక్కడ చాలా పురాతనమైన విగ్రహాలపైన మనము నీలాభిషేకం చేయాలి. చూడండి
గాయస్ మనకి దర్శనం అయిపోయిన తర్వాత మనకి భోజనాలు అయితే పెడతారు. చాలా అద్భుతంగా సూపర్గా ఉంటాయి. మన సౌత్ భోజనాలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి. మనం భోజనాలు అయితే తినవచ్చు. మనకి పెళ్లిలో ఎలా పెడతారో అలాంటి భోజనం ఇక్కడ సూపర్గా ఉంటుంది గాయస్. ప్రతి గుళ్ళను మనం మన దర్శనం అయిపోయిన తర్వాత మనం భోజనం అయితే మనకి అద్భుతంగా ఉంటుంది. భోజనం చేయండి.